వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. సర్వమతాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చిహ్నంగా నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు, పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ప్రభుత్వ క్యాంపు కార్యాలయ కేంద్రంగా ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి రావాలని సూచించారు. అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు, పూజలు నిర్వహించామన్నారు. నియోజకవర్గంలో మండు వేసవిలో ఎదురయ్యే మంచినీటి ఎద్దడి సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి ఈరోజు చిన్నపాటి పూజ చేసుకొని ఈరోజు ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇన్ని రోజులు మనకు మంచి రోజులు లేకపోవడం వల్ల, అలాగే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో చిన్న చిన్న సర్దుబాట్లు ఉండడం వల్ల రాలేకపోయాము. అలాగే ఈ రోజు నుంచి ఇక్కడే ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మేము ప్రజల వద్దకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నా. ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్దది వచ్చినా, ఏ చిన్న ఇబ్బందులున్నా కూడా దయచేసి ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రేపటి నుంచి ఇక్కడికి వచ్చేసి మీకున్నటువంటి ఇబ్బందులను కావచ్చు, దరఖాస్తులను కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచే మీరు ఇక్కడ వచ్చి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు సీఎం వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారికి, అలాగే సీఎం ముఖ్య సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారికి, అలాగే మన మహబూబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన పొంగులేటి సీనన్న గారికి, వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మనకున్నటువంటి నాయకులు వెన్నంటూ ఉండి నా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి కార్యకర్తలందరూ, నేను వాళ్ళు ఎన్ని అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా వాళ్ళు ధైర్యంతో నా వెన్నంటూ ఉండి నేనెప్పుడు నిరాశ చెందినా కూడా నా వెన్ను తట్టి లేపి నన్ను ఈరోజు ఇక్కడ ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నన్ను నిలబెట్టడానికి ప్రయత్నించినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అలాగే నేను మన కార్యకర్తలకు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, అలాగే బూత్ ఏజెంట్లతో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులతో పాటుగా సీనియర్ జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. అలాగే ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేము సర్వమతాలతోటి ఈ హిందూ సంస్కారం ప్రకారం పూజలు నిర్వహించడంతో పాటుగా, అలాగే ముస్లిం సోదరులు, అలాగే క్రైస్తవ సోదరులు కూడా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడానికి వాళ్ళందరూ ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడు మనకు రాబోయేది కొంచెం గడ్డు కాలం. ఎందుకంటే మనకు వర్షాలు లేకుండా మనకు పంటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా తాగునీటి ఎద్దడి కూడా వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీకు ఎల్లవేళలా ఉంటూ మీ ఊర్లలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి కానీ, లేకపోతే సంబంధిత స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తే నేను కలెక్టర్కి ఫార్వర్డ్ చేసి మీకు తాగునీటి ఎద్దడి రాకుండా చేసుకునే బాధ్యత నాదని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.